హమ్మయ్య! ఫైనల్‌గా ఈ హాస్పిటల్ నుంచయితే నేను, నా బేబీ సేఫ్‌గా ఇంటికెళ్ళిపోతున్నాము. నా మనసులో అయితే ఎంత ఆనందంగా ఉందో. హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై పోస్ట్ పార్టమ్ సిరీస్. ఇంక నేనైతే డిశ్చార్జ్ చేసి ఇంటికొచ్చేసాను. ఇంటికొచ్చే వరకు నా పాప అండ్ జున్ను ఇద్దరు కూడా నాకు వెల్కమ్ చెప్తున్నారు. నాకైతే ఇన్స్యూరెన్స్‌లో కొంచెం ఇబ్బందుల వల్ల ఇంటికి రావడానికైతే లేట్ అయిపోయి ఇంక నైట్ వచ్చాం మేము అరౌండ్ 8 ఆ టైం కల్లా. ఆ రోజు మార్నింగ్ మా అన్నయ్య కాల్ చేసి చెల్లి ఎప్పటికొస్తారు అని అడిగితే నేను క్యాజువల్‌గా అడుగుతున్నాడేమో అనుకోని, అన్నయ్య 2 ఆ టైం కల్లా వస్తామని చెప్పాం. ఇంకా నన్ను బేబీని వెల్కమ్ చేయడానికి మా అన్నయ్య అయితే డెకరేషన్ చేసి పెట్టాడంట. అసలు మేము వచ్చే వరకు ఆ ఎండకి అవన్నీ కూడా వాడిపోయినాయి. బయట చేసిందంతా కూడా తీసేశారు. ఇంకా లోపలిదైతే అలా ఉంచేశారు. సో, మేమొచ్చే వరకు కూడా లోపలివి కూడా మొత్తం గులాబీ పువ్వులైతే అన్నీ కూడా ఎండిపోయినియి. నేనైతే ఇలా ఏం చేయొద్దని చెప్పాను. కానీ మా డ్యాడీ అస్సలాగరు. ఇంక మనవడు పుట్టాడనే సంతోషంలో ఆయన చేసేసారు. ఇంక పువ్వులు గూడా ఏస్తుంటే, "డ్యాడీ ప్లీజ్ ఎయొద్దు. వాటిలో ఏమన్నా పురుగులు అవి ఉంటాయి" అని చెప్పి నేనైతే ఆపేశాను. ఇంక నా కూతురు హ్యాపీనెస్‌కైతే అస్సలు మాటలే లేవు. ఒక్కొక్కరు ఒక్కొక్క బెలూన్ పైన ముందే చెప్పేది. అంటే ఒకవేళ బేబీ బాయ్ పుడితే నాను అని పేరు పెడతానమ్మా నేను అని. సో, అదేమో వెల్కమ్ నాను అని, జున్ను ఒకటి, మా అన్నయ్య ఒకటి అలా అందరూ బెలూన్స్ మీద రాసుకొనున్నారు. కానీ వాళ్ళు చేసిన ప్లాన్ అంతా కూడా మేము డిసప్పాయింట్ చేసేసాము ఆ ఇన్స్యూరెన్స్ వల్ల. ఇలా అయితే నన్ను, నా బేబీని ఇంటికి వెల్కమ్ చేశారు. ఆ హాస్పిటల్‌లో ఉండి ఆ 5 డేస్ చాలా పెయిన్స్ నరకం అనుభవించాక హమ్మయ్య! ఫైనల్‌గా ఇంటికొచ్చేసాను. ఇంకేమీ లేదు. ఓన్లీ స్టిచెస్‌కి మాత్రం హాస్పిటల్‌కెళ్తే సరిపోద్ది అనుకున్నాను. బట్ రిపీటెడ్‌గా హాస్పిటల్ చుట్టూ తిరగాల్సొచ్చింది. అది ఎందుకు తిరిగాను, ఏంటి అనేది నా నెక్స్ట్ వీడియోస్‌లో మీతో షేర్ చేసుకుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.